నమ్మినోళ్లే మోసం చేశారండి. నమ్మాను మోసపోయానండి, నమ్మాను మోసపోయానని ఎన్నిసార్లని దిగులు పడుతూ కూర్చుంటావు? ఎవరు నమ్మమన్నారు? నమ్మటం నీ తప్పే కదా! నమ్మావు, మోసపోయావు. రెండోసారి ఇది జరగకుండా చూసుకో. అందులోనే ఉంటూ ఇప్పుడున్న ప్రస్తుత కాలాన్ని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటూ మనం దాని గురించి ఆలోచించడం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం. ఈ మధ్య డిప్రెషన్ అనేది భలే ఫ్యాషన్ అయిపోయిందండి. చిన్న పిల్లలు గూడా నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. నేనేదో సినిమాకెళ్ళొచ్చాను అన్నట్టుగా చెప్తున్నారు. నేను డిప్రెషన్‌లోకెళ్ళి ఇప్పుడే వచ్చానండి అన్నట్టు చెప్తా ఉన్నారనమాట. ఇది చాలా సహజమైన చాలా తేలికగా వాడేస్తున్నారు ఈ పదాన్ని. అసలు డిప్రెషన్‌లోకి ఎందుకెళ్ళాలి? మనల్ని మనం ధైర్యంగా ఉంచుకున్నప్పుడు డిప్రెషన్స్‌లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైతే నేను డిప్రెషన్‌లోకి ఎళ్తన్నాను, ఏదో ఊరెళ్తున్నట్టుగా చెప్పెళ్తా ఉంటారో వాళ్ళ మనసు చాలా వీక్‌గా ఉందని అర్థం. ప్రతీదీ మనసులోకి తీసుకొని కృంగిపోయే వాళ్ళే ఎప్పుడు చూసినా డిప్రెషన్‌కి వెళ్తూ, వస్తూ ఉంటారనమాట. ఇట్లాంటివన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టేసేయాలి. డిప్రెషన్‌లోకెళ్ళటం పెద్ద గొప్ప పనేమి కాదు. ఒకవేళ బాగా మనసుకి కష్టమై మనం ఒక్కొక్కసారి వెళ్ళాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటప్పుడు కూడా మనం మనసుని ధైర్యం చేసుకొని బయటపడే ప్రయత్నం చేయాలి గానీ, అందులోనే ఉంటే మాత్రం మనకి మనసుతో పాటు అనారోగ్య సమస్యలు గూడా తలెత్తుతాయి. అప్పుడు వాటిని ఎదుర్కోవాల్సింది గూడా మనకి పెద్ద సవాల్‌గా నిలుస్తుంది. మనసుని జయించినప్పుడు మనకి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.